తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కొంతమంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. తమిళనాడులోని విరుద్ నగర్లో భారీ పేలుడు సంభవించింది. అక్కడ బాణసంచా తయారు చేసే కర్మాగారంలో ఈ పేలుడు సంభవించడంతో బాణసంచా తయారు చేసే కర్మాగారం గోడలు కూడా విరిగిపడ్డ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తమిళనాడు విరుద్ నగర్లో సతూర్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మొత్తం ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అది బాణసంచా తయారు చేసే కర్మాగారం పరిశ్రమ. అక్కడ పేలుడు సంభవించడంతో మొత్తం గోడలు ఇటుక కూడా ఊడి పడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ పేలుడులో 6 చనిపోయారు, 7 తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న చోట హృదయ విదారకంగా ఉన్నాయి దృశ్యాలు. పేలుడు దాటికి కొన్ని మీటర్ల దూరం కార్మికులు ఎగిరిపడ్డారు. కార్మికుల శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడడంతో ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి మనం. ఇటక కూడా ఊడి పడిపోయినాయి అంటే ఆ పేలుడు ఆ భవనం మొత్తం కూడా ఆ పరిశ్రమ భవనం మొత్తం ఒక మట్టి దిబ్బలాగా మారిపోయిందంటే మనం పేలుడు ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాణసంచా తయారీకి రసాయనాలు కలుపుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. అంబులెన్స్లను కూడా తీసుకొచ్చారు. ప్రొక్లైనర్ల సాయంతో ఆ ఇటుకలను, ఆ దెబ్బలను, ఆ శిథిలాలను పక్కకు తొలగించి ఆ శిథిలాల కింద ఉన్న కార్మికులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద కార్మికులు చనిపోయి ఉన్నారు. అంతేకాదు కొన్ని మీటర్ల దూరం కార్మికుల శరీర భాగాలు కూడా ఎగిసి పడడంతో ఆ దృశ్యాలన్నీ కూడా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. మరొక్కసారి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు తమిళనాడులో చోటు చేసుకున్న ఒక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. తమిళనాడులో బాణసంచా తయారు చేసే కర్మాగారంలో రసాయనాలు కలుపుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి ఆ భవనం మొత్తం కుప్పకూలిపోయింది, మట్టి దిబ్బలాగా మారిపోయింది. ఆ శిథిలాల కింద కార్మికులు మృతదేహాలు ఉన్నాయి. 6 ఈ ప్రమాదంలో చనిపోయారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే హుటాహుట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆ శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్న కొద్దీ ఆ శిథిలాల నుంచి కొన్ని మృతదేహాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఏంటి అక్కడ పరిస్థితి? ఏదైతే తమిళనాడు విరుద్ నగర్ లో భారీగా పేలుడు సంభవించింది. సతూర్ సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీలో ఈ యొక్క పేలుడు సంభవించేట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ పేలుడులో 6 మృతి చెందారు, 7 తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. పేలుడు దాటికి ఎవరైతే మృతదేహ సైజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు మీటర్ల ద్వారా ఎగిరిపడినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిన అంతటి బ్లాస్టింగ్ అన్నది అంత తీవ్ర స్థాయిలో అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అదే తరుణంలో బాణసంచా తయారీ రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే సహాయక చర్యలు అయితే ప్రస్తుతం ఇక్కడ అధికారులు చేపట్టారని చెప్పాలి. అయితే లోపల ఇంకా ఏదైతే పడినటువంటి క్షత్రగతులను తీసేటువంటి తరుణంలో చూసుకుంటే అసలు ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యి, ఎంతమంది మరణించారు ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయని చెప్పాలి. ఇది అయితే ఒక్కసారిగా ఈ బాణసంచా ఏదైతే రసాయనాలు పేలుడు అన్నది మాత్రం అంటే అక్కడ మరి సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోలేదా? నిజానికి కెమికల్స్ మిక్సింగ్ జరిగేటప్పుడు పేలుడు సంభవించడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా అలా పేలుళ్ళు సంభవించి ఎంతో మంది మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. అలా మిక్సింగ్ చేసే చోట సేఫ్టీ మెజర్స్ ఏమీ లేవా? అక్కడ సేఫ్టీ మెజర్స్ పాటించామని నిర్వాహకులు చెప్తున్నప్పటికీ అయితే సరైన రీతిలో వీళ్ళు ఏర్పాటు చేసుకోలేనిది అన్నది ఒక వాదన వినబడుతుంది. అయితే ఏదైతే ఈ రసాయనాలు అన్నది అది కలిపే చేసేటువంటి ప్రక్రియలో ఒక్కొక్కసారి ఇది సంభవిస్తుందని కూడా ఒక్కొక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేర్లెస్ గా వ్యవహరించడం లేకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా పోవడం కూడా దీనికి కారణంగానే భావించాల్సి ఉంటుందని చెప్పాలి. రైట్. సహాయక చర్యలు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? నిజానికి మేము చూపించటం లేదు. ఆ శిథిలాల్లో నుంచి ఇటుకలు తీస్తూ ఉంటే కొంతమంది కాళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. ఊడిపోయిన కాళ్ళు, ఊడిపోయిన చేతులు వాళ్ళు తీస్తూ ఉంటే ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. చెప్పడానికే బాధగా ఉంది. అందుకే మీకు చూపిస్తే మీరు కూడా కొంత వికలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆ దృశ్యాలు చూపించలేకపోతున్నాం. ఒక కార్మికుడు ఆ ప్రొక్లైనర్ని
ఆ శిథిలాలు తొలగించిన తర్వాత ఆ ఇటుకల మధ్యలో నుంచి ఒక చేయి బయటపడింది. ఆ చేయిని పట్టుకునే కార్మికుడు ఇలా లేపితే ఆ చేయి మాత్రమే ఊడొచ్చేసింది. చేతులు కాళ్ళు ఎక్కడికక్కడ ఊడిపోయి కార్మికులు హృదయ విదారక స్థితిలో అక్కడ మరణించారు. పేలుడు దాటికి ఆ కార్మికుల శరీర భాగాలు తునాతునకులుగా మారిపోయాయి. ఒకసారి చేయి, మరొకసారి కాళ్ళు, ఇట్లా వాడి శరీర భాగాలు బయటకు తీస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. చూపిస్తే మీరు వికలత చెందే అవకాశం ఉంటుంది, కొంత కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం ఆ దృశ్యాలు. ఆ చోట ఎక్కడ చూసినా కూడా రక్తపు మడుగులు లేదా వాళ్ళ శరీర భాగాలు కనిపిస్తూ ఉండటంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ రోధిస్తూ ఉన్నారు. చనిపోయినంత కార్మికులే పొట్టకూటి కోసం ప్రమాదకర బాణసంచా పరిశ్రమల్లో వాళ్ళు పనిచేస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఇలా ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6 కార్మికులు చనిపోయారు, మరి కొంతమంది గాయపడ్డారు. అసలు నిజానికి అక్కడ ఆ సమయంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అది 4 గదులు ఉన్న ఫైర్ క్రాకర్స్ తయారు చేసే ఒక యూనిట్, 4 గదులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అసలు చూడండి, గదులున్న ఆనవాళ్ళే లేదు. మొత్తం ఆ 4 గదులతో కూడిన యూనిట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల్లో ఆ ఇటుకల మధ్య అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న వారి అవయవాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ రెస్క్యూ సిబ్బంది కంట తడి పెట్టేలాగా అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉన్నాయి. అందుకే మీకు ఆ దృశ్యాలు చూపించలేకపోతున్నాం. నిజానికి అక్కడ సేఫ్టీ మెజర్స్ పాటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కెమికల్ మిక్స్ చేసే చోట పూర్తి స్థాయి సేఫ్టీ మెజర్స్ ఉండాలి. కానీ కొన్ని చోట సేఫ్టీ మెజర్స్ పాటించకుండానే యూనిట్స్ రన్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు కూడా సరైన పర్యవేక్షణ కూడా లేదు అని చెప్తున్నారు. దీంతో ఈరోజు కెమికల్ మిక్సింగ్ చేసే సమయంలో పేలుడు సంభవించడంతో 6 కార్మికులు చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. ఇంకా శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. మంటలైతే లేవు, కానీ ఆ శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ శిథిలాలు తొలగించే కొద్దీ లోపల ఉన్న కార్మికుల అవయవాలు బయటకు వస్తూ ఉండటంతో చాలా హృదయ విదారకంగా ఉంది.